న్యూస్కి స్వాగతం. జిల్లా కలెక్టర్ కోర్టు వద్ద తెలుగు తల్లి విగ్రహం వద్ద సీఎం సార్ ల్యాండ్ యాక్ట్ రద్దు చేసిన సందర్భంగా భరత్ ఆధ్వర్యంలో ఈ యొక్క సెలబ్రేషన్ జరిగిందని న్యాయవాదులు తెలియజేశారు. మానవ శోభన్ బాబు, స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని నేను, టీడీపీ. ఇవాళ మనము ఒక రకంగా ఈ యాక్ట్ రద్దు అయిన తర్వాత సంబరాలు జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే మనకి భరత్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపి తెలుగు తల్లికి గార్లాండ్ చేయటం, చంద్రబాబు పటానికి తెలుగు తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి డే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు గత ప్రీవియస్ ఎలక్షన్స్కు ముందు 81 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ న్యాయవాదులు పోరాడారు దీని మీద. ఎస్పెషల్లీ 7,000 మంది మెంబర్స్ ఉన్నటువంటి విశాఖపట్నం బార్ అసోసియేషన్, ఈ ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల్లో కల్లా హయ్యెస్ట్ బార్ అసోసియేషన్. ఇటువంటి బారు దాదాపు దిగ్గునీతికృతంగా నిర్విరామంగా ఈ ఉద్యమాన్ని పోరాటం చేసింది. గ్రామీణ వాతావరణంలోకి తీసుకెళ్ళి వాళ్ళని రచ్చబండల దగ్గర అవేర్నెస్ చేసి ఈ యొక్క యాక్ట్ ఎంత ప్రమాదకరమైందో, ఈ నల్ల చట్టం వల్ల రైతులు ప్రాపర్టీస్కి ఎంత ఇబ్బంది ఉందో, ఇన్నోసెంట్ ఎంత బలి అవుతారో అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు కనుక గమనించినట్లయితే ఫస్ట్లో ఈ ఉద్యమం ప్రజలందరూ కూడా ఇదేదో నల్లకోట్లు వేసుకొని వీళ్ళందరూ ఉన్నారు, లాయర్లకి ఏదో కేసులు పోతున్నాయి, దానికి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారని చెప్పి ఒక భావనలోకి వచ్చారు. అట్లా కాదని చెప్పేసి మనకి ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి పత్రికలు డెఫినెట్లీగా దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళి మనం అంతా చూసాము. వీళ్ళు వాళ్ళని కాదు, పత్రికా యాజమాన్యాల అధిపతులు అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేశారు. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రప్రభ కానీ, పేర్లు కాదు కానీ అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి ప్రజల్లో డౌను ఎక్కడైతే ఉన్నదో సామాన్య ప్రజలకు కూడా ఈ చట్టం యొక్క ఎలా ఇబ్బందులు ఉంటాయి, మీ ఆస్తులకు ఎటువంటి రక్షణ లేదని చెప్పడం వలన ఇది ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విజయం అంతా కూడా అడ్వకేట్స్కి చెందుతుంది. ఎంటైర్ క్రెడిట్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అడ్వకేట్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము సెకండ్ ఫైల్నే తీసుకొని రిపీల్ చేయడానికి సంతకం పెట్టడం జరిగింది. ఇది అందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. మా ఆస్తులకి ఎటువంటి ప్రాబ్లం లేదు, భద్రత ఉన్నది. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మేము గుండె మీద చేసుకొని వెళ్ళగలము. ఇన్నోసెంట్ పీపుల్, రైతులు, అక్షర జ్ఞానం లేనాడు కూడా వాళ్ళ ఆస్తులకు భయం లేదని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఒక భరోసా ఇచ్చింది. ప్రముఖమైనటువంటి పాత్రను పోషించడంలో న్యాయవాదులు ఎప్పుడు కూడా ముందడిగే ఉంటారు. ఇవాళ కూడా అదే చేశారు. ఎవరికి పొలిటీషియన్స్కి, బ్యూరోక్రసీకి ఎవరికి తెలియనప్పుడు ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం, దీని యొక్క ప్రమాదం సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి ఉద్యమం ద్వారా జనంలోకి తీసుకెళ్ళగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫెటర్నిటీ, లా ఫెటర్నిటీ అంత గొప్పదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మరి ఆ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత మెజారిటీ ఇచ్చి ఎన్డీఏ కూటమికి ప్రజలు వాళ్ళ ఆస్తులను రక్షించుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా యాక్ట్ 2వ సంతకమే పెట్టడం వల్ల ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు, వాళ్ళ ఆస్తులకు ఒక రక్షణ ఇచ్చాడు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను.